ఇప్పుడు జనరల్‌గా ఎనుకున్న గెస్ట్‌లంతా ముందుంటే వాళ్ళ పేర్లు చెప్పేస్తుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. థాంక్స్ ఫర్ కమింగ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మాటలు కొంచెం తడబడతాయి. అలవాట్లేదు కదా! అంటే స్కూల్‌లో కూడా పెద్ద స్టేజ్‌లో ఇక్కడ స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ నా కోసం ఈ రోల్ రాసాడు. నాకే ఇచ్చాడు. అది చేసినందుకు మా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా చేస్తున్నారు. రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే లిటిల్ బిట్ టెన్షన్ అండ్ బాలు అండ్ షినోవా ఆబ్వియస్లీ తెలుసు మీకు, వాళ్ళే లీడ్స్ అని. సో వీ హ్యాడ్ నైస్ టైం. హైదరాబాద్లో షూట్ చేసినాం. నా కేరళలో షూట్ లేకపోయినా కేరళ పోయినా అంత మంచి జెల్ అయిన ఉండే. 2 kids ప్లీజ్ కమ్. ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా. హాయ్. అవుట్ ఆఫ్ టెన్షన్ ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాక. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూశారు కదా. ఐ హోప్ యూ లైక్ దట్ ఫిలిం అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. మేము కష్టపడి ఒక ఫిలిం తీసాం. ఈ ట్రావెల్ మా డిఓపి కూడా సేమ్ అంతే, భయం అంతే. కొంచెం ఇప్పటివరకు బాగానే మాట్లాడారు ఆయన. సో we tried doing experimenting things. Please hope you liked it and I thank Saket for his beautiful music and both of them and please watch our film and encourage us. Thank you. ఎలా అనిపించింది సినిమా? గుడ్. అవునా? ఓకే. ఎవరు బాగా నచ్చారు? ఎవరు ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చారు సినిమా చేసే టైంలో? అక్క, షీ వాజ్ సో స్వీట్. ఓకే. బాలు అన్న కాదా? కాదు. ఓకే, వదిలేద్దాం లైట్. చాక్లెట్స్ కొనలేకపోతే ఇట్లా అంటే స్టేజ్ మీద నిజాలు చెప్తారు ఇలా. సో ప్రాబ్లం. ఇంకా మూవీ ఎలా అనిపించింది? నీ రోల్ ఏంటి? ఇట్ వాస్ గుడ్. Okay. మహేంద్ర అన్న వాస్ ఫనీ. చాక్లెట్స్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు. అక్క యూస్ టు గెట్ మీ ఎవ్రీ డే లాలీపాప్స్. ఓ, The work that we've done, చాలా మంది యాడ్ చేశారు. We've had the privilege to work with such wonderful people throughout the film. All the singers, the Bliss and everyone made our work even better. So please come watch. I hope you like it. Thank you. యా, ఈ ఫిల్మ్తో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ టైం తెలుగులో సినిమా చేస్తున్నాం అండ్ దే వాజ్ లైక్ 12 సాంగ్స్ అండ్ ఇట్ వాజ్ క్వైట్ అ ఛాలెంజ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా 12 సాంగ్లు. దే వాజ్ లైక్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ both of us had to put a lot through. And yeah, please do watch the film on May 23rd. I'll just sing one line. బ్రతుకే ఒక బృందావనమే. కొంచెం నర్వస్ ఉన్నా వాయిస్ షివర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. నారా రోహిత్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మే 23rd మూవీ, డోంట్ మిస్ ఇట్. మే 23rd రోజు రిలీజ్ అవుతుంది. అండ్ నారా రోహిత్ గారు, ఆదిత్య గారు, సాహు గారు బేసికలీ మాకు చాలా రకాలుగా చాలా హెల్ప్ కూడా చేశారు. నాట్ జస్ట్ బీయింగ్ ఎస్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ మా హీరో బాలు, షినోవా, సాన్విత, మహేందర్, థ్యాంక్ యూ ఆల్. పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ప్రమోటింగ్ ద సేమ్. అండ్ డిఓపి రాజ్, సినిమా చూసిన వాళ్ళందరూ ఒక మాట అయితే ఖచ్చితంగా అంటారు, డిఓపి వర్క్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్, సనీ అండ్ సాకేత్. అలాగే మా ఎడిటర్ తమిరాజ్ గారు, సంతోష్ గారు చాలా చాలా యాడ్ చేశారండి. అంటే మేము చెప్పక్కర్లేదు సీనియర్స్ గురించి. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మన సినిమా కట్కి కూడా. అపార్ట్ ఫ్రమ్ దాట్ మా పార్ట్నర్స్ వెంకట్ రేగటే, వెంకట ప్రహ్లాద్ బొమ్మినేని, కిషోర్ తాటికొండ. అంటే వీ ఆల్ వర్క్ వెరీ వెల్ అండి. వీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అందరం చాలా మంచి కోఆర్డినేషన్తో వీఆర్ బ్రింగింగ్ అ గుడ్ ప్రొడక్ట్ బిఫోర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్. May 23rd in theaters. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక బృందావనం మొత్తం సినిమాటిక్గా ఉంటుంది, బ్యూటిఫుల్ విజువల్స్. సో ఆ విజువల్స్కి మీరు రాజ్ కే నల్లి, హీ ఈజ్ ద మ్యాన్ బిహైండ్. అండ్ మ్యూజిక్ సన్నీ సాకేత్. సో వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్. ఆల్సో మా ఎడిటర్స్ తమిరాజు గారు,
సంతోష్ గారు, వాళ్ళు కూడా అదర్ పిల్లర్స్. సో వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ వర్క్ ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద చూడాలి. సో May 23 రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇది ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ. సో ఈ మధ్యన మీరు చూసిన వైలెన్స్ అది ఇందులో ఉండదు. తర్వాత మీరు ప్లెజెంట్గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చిన్నపిల్లలతో సహా ఒక్క నిమిషం కూడా కళ్ళు తల పక్కకి తిప్పకుండా చూడాలంటే ఇలాంటి సినిమాకి మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 23. అండ్ సాయి గారు కూడా థ్యాంక్ యూ అండి. మన మ్యూజిక్కి చాలా కష్టపడ్డ సాకేత్ సన్నీ మనకి లిరిసిస్ తర్వాత సింగర్స్ అంతా మంచి మంచి వాళ్ళతో వర్క్ చేశాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి నేమ్ నేను చెప్పలేను, బట్ మనకి సింగర్ కార్తీక్, చిన్మయి, కారుణ్య వీళ్ళంతా పాడారు. తర్వాత మనకి చంద్రబోస్ గారు రాశారు, రామ్ జోగే శాస్త్రి గారు రాశారు, కాసర్ల శ్యామ్ అండ్ కళ్యాణ్ త్రిపురనేని గారు, అలాగే రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒక సాంగ్ రాశారు, మనకి పాడారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో మైత్రి వాళ్ళు మన మూవీ రిలీజ్ చేస్తున్నారు. మైత్రి వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. వచ్చిన గెస్ట్ శ్రేయభిలాషులకి అందరికీ నా ధన్యవాదాలు. నేను అందరి గురించి మాట్లాడాను. అలాగే మా హీరో బాలు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో. అలాగే షినోవా, షీ ఈజ్ ఆల్సో సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు, నిరంజన్ గారు ఫర్ ఎంకరేజింగ్ అస్. కొత్త సినిమా అయినా దే ఆర్ ప్రమోటింగ్ అస్ వెరీ వెల్ అండి. థ్యాంక్ యూ అండి నిరంజన్ గారు, మాధవ్ గారు. సారీ నేను మిస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I am really grateful to be a part of this project, and thank you so much Manoj and Kishore and the director and Raj. Oh my God, you've done a very beautiful job, and thank you so much for coming, and all of you for coming. And it is releasing on the May 23rd, and I really hope that you all love it. Thank you. I'm really nervous, sorry. అందరికంటే ముందుగా నేను మా గురువు గారు సత్యానంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు గురువు నేను బేసిక్గా చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ని. నాలాంటి ఇంట్రోవర్ట్ దగ్గర తను యాక్టింగ్ చేయించి నేర్పించి అంతా. సో తనకి నేను నా పాదాభివందనాలు. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన రైటర్ చేతన్ గారికి, డైరెక్టర్ సచ్చా బొచ్చా గారికి, ఇంకా మా ప్రొడ్యూసర్స్ మనోజ్ గారికి, వెంకట్ గారికి, కిషోర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు ఈ సినిమాలో ఇద్దరు వెరీ ఇంపార్టెంట్ అండి, అంటే పిల్లర్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. ఒకటి వచ్చి డిఓపి రాజ్ బ్రో గారు, ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ అండ్ సాకేత్ గారు. రాజ్ బ్రో అయినా ఒక 4-5 సినిమాలు చేశారు. సో ఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. బట్ వీళ్ళు మాత్రం దిస్ ఇస్ దేర్ ఫస్ట్ మూవీ. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే నేను మ్యూజిక్ అని చెప్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా చక్కని సంగీతం ఇచ్చారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా ప్రొడ్యూసర్స్ నాకు ఈ సినిమా 20 days షూటింగ్ ముందు నేను సెలెక్ట్ అయ్యా ఈ సినిమాలో. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక ఫస్ట్ కమ్మర్గా ఎప్పుడు నన్ను అలా ట్రీట్ చేయలేదు. సో ఎక్కడ ఇబ్బంది పడినా కానీ వాళ్ళని బాగా చూసుకున్నారు. సో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు పూజలతో సమానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చిన విఎన్ ఆదిత్య గారికి, సాహు అన్నకి, రోహిత్ అన్నకి నా కృతజ్ఞతలు. విఎన్ ఆదిత్య గారు నాకు పరిచయం లేదండి, ఈరోజే పరిచయం. సో నాకు చిన్నప్పుడు సార్ సినిమా చాలా చూశాను, మనసంతా నువ్వే అవన్నీ. నాకు అలాంటి సినిమాలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ నీకు సాహు అన్న ఆల్మోస్ట్ నాకు నా ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సాహు అన్న నాకు. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్స్ ఎ లాట్. ఇంకా రోహిత్ అన్న, మా అన్న గురించి నేను ఏం మాట్లాడతా చెప్పండి. సో నేను తన గైడెన్స్లో పెరిగిన వాడిని. నాకు యాక్టింగ్లో కూడా చాలా మెలకువలు నేర్పించాడు రోహిత్ అన్న. సో రోహిత్ అన్న నాకు ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఒకే మాట చెప్పారు, అరే ఎవరో బయట వాళ్ళు నిన్ను నమ్మి నీకు అవకాశం ఇచ్చారు. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ వాళ్ళకి నీ వల్ల ఇబ్బంది ఉండకూడదురా, అదొకటి చూసుకో అని చెప్పారు. సో అంత
గొప్ప గైడెన్స్ అండి రోహిత్ అన్న గారిది. సో ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి నాకు రోహిత్ అన్న తోటి. అంటే సో ఎప్పటికప్పుడు నన్ను గైడ్ చేస్తూ చెప్పుండేవాళ్ళు. ఈ స్క్రిప్ట్ కూడా 250 పేజెస్ స్క్రిప్ట్ అండి ఇది. సో అన్న 250 పేజెస్ స్క్రిప్ట్ చదివాడు. లైక్ సో నాకు మోరల్గా సపోర్ట్ ఉంటుందని 250 పేజెస్ స్క్రిప్ట్ చదివి ఇలా చాలా చేశాడు. సో నేను రోహిత్ అన్నకి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఏ లాట్, థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు అందరికీ నమస్కారం. ఒక బృందావనం, దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం అండి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివాను అండ్ ఈవెన్ చూశాను. సో ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ అ బాయ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే ఒక కథ. అండ్ అలాగే ద హీరోయిన్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. సో అండ్ షినోవా హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్, ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్గా టెక్నీషియన్స్ అండి ఈ సినిమాకి, ద సినిమాటోగ్రఫర్ రాజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ అండ్ సనీ. సో దేవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సాంగ్స్ విన్నాను, సో ఇట్ ఈస్ వెరీ సూతింగ్ అండ్ చెవులకి చాలా హాయిగా ఉంది. సో ఈ సినిమాకి వాళ్ళకి మంచి పేరు రావాలి, అలాగే ఇంకెన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా మీద ప్యాషన్తో యూఎస్లో జాబ్ చేస్తూ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఈ సినిమాకి, హౌ ది ల్యాండెడ్ ద ఫిల్మ్ టుడే. సో మనం వాళ్ళకి ఒక అందరూ వీ నీడ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో వాళ్ళ ప్యాషన్ ఈ సినిమా అండి, ఒక బృందావనం. అదర్వైజ్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమా తీయాలి అంటే ఒక సినిమాని నమ్మి రావాలి. సో ఇలా నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్స్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, బాలు. తనకి యాక్చువల్లీ ఈజ్ వెరీ, నాకంటే ఇంట్రోవర్ట్ యాక్చువల్గా, నేను కొంచెం బెటర్ వాడి మీద. బట్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి హీ గాట్ ట్రైన్డ్ అక్కడ. సో హీస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా. సో ఈ సినిమాలో జనరల్లీ యూ కెన్ కమ్ అప్ విత్ ఇలాంటి యాక్షన్ సినిమాలు రకరకాల సినిమాలతో రావచ్చు. బట్ ఈ సినిమాలో దర్ ఇస్ అ వెరీ స్మాల్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. సో యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ యూ కెన్ ప్లే దట్ యూ కెన్ ప్లే ఎనీథింగ్ అనేది నేను నమ్ముతాను. సో ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్, సో హీ వోంట్ బి 100%, బట్ డెఫినెట్లీ హీ లెర్న్ విత్ ఎవ్రీ ఫిలిం. బట్ ఫస్ట్ ఫిలింకి హీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో మీరు అందరూ తప్పకుండా May 23rd ఈ సినిమా చూడాలి. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం, ఒక జర్నీ ఆఫ్ అ బాయ్, హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఒక ఐడియాలజీని విత్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ప్లే చేశారు ఈ సినిమాలో. సో డెఫినెట్గా మీడియా వారిని కోరుకుంటున్నాను, నా సినిమాలు చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఈ సినిమాని కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం ఆన్ May 23rd ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోహిత్ గారు. రోహిత్ గారు ఇంకా బ్రేక్ లేదు కదా, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మేము రిలీజ్ అండి 1 monthలోనే సినిమాకాండ. సో ఎస్, మేము అదే కోరుకుంటున్నాం అనమాట, మళ్ళీ ఆ గ్యాప్ రాకూడదు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ అదిరింది బైరవంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్.